అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవడంపై పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది ఆతిథ్య శ్రీలంక బోర్డు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. భారత్తో మ్యాచ్ రద్దు వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని శ్రీలంక చెప్తోంది. మ్యాచ్ రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదని కూడా లంక బోర్డు వాదిస్తోంది. టూరిజం, హోటల్స్, స్టేడియం రెవెన్యూ, స్పాన్సర్షిప్, యాడ్స్ సహా పలు కారణాలతో రెవెన్యూ దెబ్బతింటుందని కూడా లంక బోర్డు చెప్తోంది. పాక్ నిర్ణయంతో మొత్తం 700 కోట్ల రూపాయలు నష్టమని కూడా బోర్డు ఈ నేపథ్యంలో చెప్తోంది. తమ నష్టానికి పరిహారం చెల్లించాలంటూ కూడా దీనికి సంబంధించి శ్రీలంక బోర్డు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, లంక బోర్డు క్లియర్ కట్గా దేనికి ఎంతెంత నష్టం వస్తుంది మీరు మ్యాచ్ ఆడకపోతే అనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఒక విషయాన్ని కూడా ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ అనౌన్స్ చేశాడు, మా ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, లేకపోతే మా రూమ్స్ కావచ్చు, అక్కడంతా కూడా అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, మేము వెళ్ళి ఆడటమే, కానీ పాకిస్తానే ఆడనంటోంది అనేటువంటి మాట. దీనికి శ్రీలంక ఆర్థికపరమైనటువంటి అంశాన్ని జోడించి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మొండి పట్టు వీడకపోతే మాత్రం 700 కోట్ల రూపాయలు చెల్లించేటువంటి పరిస్థితి ఉందా? దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. వాళ్ళు స్టేడియాలు రెనోవేషన్ చేసుకుంటే దాని ఖర్చులు కూడా రానటువంటి సిచ్యువేషన్ కదా. ఎలా డీల్ చేయబోతోంది ఈ అంశం? లేకపోతే శ్రీలంక బోర్డు సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి రావాల్సిందేనటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఎలా చూడాలంటారు ఈ ఆర్థికపరమైనటువంటి అంశాన్ని? మురళి, ఏదైతే చాదస్తానికి ఇప్పుడు వాళ్ళు చెల్లించబోయే భారీ మూల్యాలను ఇది కూడా ఒకటి అనమాట. ఎందుకంటే భారత్ మ్యాచ్ అనేది ఇప్పుడు భారత్కి ఎటువంటి నష్టం లేదు. భారత ఆడకపోయినా భారత్ ఆల్రెడీ భారత్ బోర్డుకు రావాల్సిన ఆదాయం భారత బోర్డుకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే భారత్ కూడా కొంత అంటే కేవలం ఇది ఒక అంటే 2 జట్ల మధ్య జరిగే మ్యాచ్ కాదు. ఇది ఒక దాదాపు చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ బాంబు లాంటిది. దాదాపుగా మొన్న మాట్లాడుకున్న దాని ప్రకారం చూస్తే దాదాపు 4,500 కోట్ల రూపాయలకు పైగా నష్టం ఎవరికైనా సరే, ఏ జట్టుకైనా సరే, ఇప్పుడు శ్రీలంకకైనా, లేదంటే మనకైనా, ఐసీసీకైనా, పాకిస్తాన్కైనా మొత్తం అన్ని లెక్కలు వేసుకున్నా, లేదంటే ఇప్పుడు లీగల్ బెట్టింగ్ కానీ ఏది చూసుకున్నా సరే, హోటల్ ఖర్చులు, ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపు 4,500 కోట్ల రూపాయల మ్యాచ్ అది. అలాంటి మ్యాచ్ విషయంలో ఈ విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయినా చిన్నపిల్లల శాస్త్రలాగా వ్యవహరించడం అనేది నిజంగా దారుణం అనే చెప్పుకోవాలి, బాధాకరం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి ఇప్పుడు ముస్తాఫిజుర్ రెహమాన్ తర్వాత బంగ్లాదేశ్ బోర్డు హట్ అయింది. ఆ తర్వాత వీళ్ళు ఆడతామంటేనే కదా ఒకే గ్రూప్ లో వీళ్ళిద్దరిని పెట్టారు. ఆ తర్వాత ఒకే గ్రూప్ లో వీళ్ళిద్దరు మ్యాచ్ పెట్టారు. వాళ్ళ డిమాండ్ తగ్గట్టు శ్రీలంకలో మ్యాచ్ పెట్టారు. భారత్ లో మేము ఆడమని అంటే శ్రీలంక తరలించారు మ్యాచ్. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, భద్రతాపరమైనటువంటి కారణాలు కూడా శ్రీలంక నుంచి లేవు. అదేవిధంగా ఇటు భారత్ కి సంబంధించి భారత్ కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్ కి సంబంధించి సహకరిస్తుంది. మేము షేక్ హ్యాండ్ ఓపెన్ క్రికెట్ అయితే ఆడతామని చెబుతుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళి ఆడటానికి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాలు కల్పించినప్పటికీ కాకపోతే ఇక్కడ మేము ఏదో సాధించాలి అనేది వాళ్ళు మునిగిపోతున్నారు. అంటే సముద్రం మీద అలిగినట్టు. అలా ఇప్పుడు ఆ అన్నం మీద అలిగితే కడుపు మార్చుకున్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహార శైలి కూడా దాదాపుగా అలాగే ఉంది. వాళ్ళు అన్నం మీద అలిగి కడుపు మార్చుకున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గత ఏడాది నిర్వహించినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఎవరికన్నా ఆతిథ్య బోర్డుకు లాభం వచ్చే పరిస్థితి ఉంది దేశానికి కానీ దేనికన్నా సరే. కానీ వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో నష్టం వచ్చింది. అంటే ఆ స్టేడియాలు రెనోవేషన్ చేసినటువంటి ఖర్చులు కూడా వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఉంది గత ఏడాది. కానీ ఇప్పుడు మళ్ళీ మేమేదో కక్ష సాధింపుగా భారత్ మీద సాధిస్తాం, లేదంటే ఇంకో జట్టు మీద సాధిస్తాం, ఇవన్నీ కూడా పిచ్చి చేష్టలుగానే ఉంది. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. దీనికి సంబంధించి వాళ్ళు కూడా కఠినంగానే వ్యవహరించాలి. 700 కోట్లు ఇప్పుడు మన హోటల్స్ కానీ, లేదంటే అక్కడ ఫుడ్ కి సంబంధించి కానీ, లేదంటే మొత్తం అదేవిధంగా పెట్రోల్ కి సంబంధించినట్టు కానీ, వీళ్ళన్నీ కూడా మైదానానికి సంబంధించి టికెట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు వీళ్ళు వస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించి భద్రతాపరమైనటువంటి అంటే ప్రోటోకాల్స్ పాటించే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మైదానాల వద్ద చేసేటువంటి అవసరం అయితే వాళ్ళు రెనోవేషన్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆతిథ్య దేశానికి భారీగా నిధులు కూడా ఇస్తూ ఉంటుంది ఐసీసీ. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి. కానీ ఇటువంటి సమయంలో అంటే పెళ్లి కుదిరిన తర్వాత మేము పెళ్లి చేసుకోము, మాకు అమ్మాయి నచ్చలేదు, లేదంటే తప్పన సరిగ్గా లేదు అన్నట్టుగానే ఉంది ఈ చేష్టలన్నీ కూడా. కాబట్టి భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎవరైనా క్రికెట్ ఆడాలనుకున్నా సరే ఇటువంటి పిచ్చి చేష్టలు చూసి వాళ్ళు కూడా పక్కకు తప్పుకునేటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ బోర్డు కూడా చొరకండించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి పిడుగు కూడా పడబోతున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న వెంకట్, దీనికి సంబంధించి ముందుగానే కన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేకపోతే టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేకపోతే కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్కి సంబంధించి మిగతా మ్యాచ్లు కూడా ఆడాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు?
అవసరం అయితే ఇక్కడ ఐసీసీ షెడ్యూల్ మార్చేసుకునే అవకాశం కూడా దాదాపుగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రేపొద్దున వీళ్ళకి మూడు మారి రేపు ఇంకో జట్టు మీద ఆడడం, రేపొద్దున శ్రీలంక మాకు సహకరించలేదు కదా శ్రీలంక మీద ఆడడం, ఆస్ట్రేలియా మాకు సహకరించలేదు కదా ఆస్ట్రేలియా మీద ఆడడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే ఐసీసీ కూడా నష్టం, తలనొప్పి ముందు ఇవన్నీ కూడా. వాళ్ళ స్థానంలో ఇంకో జట్టుకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. కానీ అలా చేయకుండా ఇప్పుడు ఇంకో జట్లు ప్రోత్సహించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో క్రికెట్ బోర్డు 2009లో అప్పుడు శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల మీద జరిగినటువంటి దాడి తర్వాత చాలా దాదాపు దశాబ్దాల తర్వాత అక్కడ ఆ దేశంలో క్రికెట్ ఆడటం జరిగింది. న్యూజిలాండ్ వాళ్ళు వెళ్ళారు, అక్కడ క్రికెట్ ఆడినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఐసీసీ కూడా మద్దతుగా నిలబడింది. ఇటు భారత్ నుంచి కూడా కొంత సహకారం ఉంది కాబట్టి పాకిస్తాన్ లో క్రికెట్ ఆడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటువంటి చర్యలతో రేపొద్దున భవిష్యత్తులో కూడా వాళ్ళు మెగా టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఉండదు. మన ముక్కోణం టెస్ట్ సిరీస్ జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి, ముక్కోణం వన్డే సిరీస్ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు పాకిస్తాన్ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇలా ఆడకుండా వాళ్ళు ఏదో చేదస్థం రూపంలో ఏదో మేము ఎవరి మీద సాధించాలని వాళ్ళు వెళ్తే రేపొద్దున ఆ టోర్నీలు కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ టోర్నీల్లో కూడా భారత్ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది, ఐసీసీ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. రేపొద్దున ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది భారత్, లేదంటే సెమీఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆడాలి, వాళ్ళు లేదా సూపర్ 4 లో ఆడాలి. అప్పుడు మేము ఆడము అని అంటే అప్పుడు ఎవరికి నష్టం, వాళ్ళకే నష్టం. రేపు ఆ తర్వాత మళ్ళీ ఐసీసీ నష్టపోతుంది, శ్రీలంక నష్టపోతుంది, భారత్ నష్టపోతుంది, అలాగే అటు ప్రభుత్వాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పాకిస్తాన్ విషయంలో కఠినంగానే వ్యవహరించాలి. వాళ్ళని దూరం పెట్టే విషయంలో కూడా ఐసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా నేరుగా అడిగింది కాబట్టి మెత్తబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట. సో భయం అంటే అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ ధాటి కావచ్చు, టీమిండియా T20లో ఏ విధంగా ఆడుతుంది అనేటువంటి ఒక ఇది కూడా వెంటాడుతోంది. కాబట్టి ఓటమైనా పర్వాలేదు, ఆర్థిక భారాన్ని తట్టుకోలేం కాబట్టి ఆటలో దిగితేనే బెటర్ అంటారా? ఖచ్చితంగా ఆటలో దిగి ఆడాలి. ఎవరికైనా వెళ్తే వాళ్ళు గెలుస్తారేమో, వాళ్ళు బాగా ఆడితే గెలుస్తారేమో. వాళ్ళ బౌలింగ్ లైన్ కొంత బలంగా ఉంటుంది భారత్ తో పోలిస్తే, కాబట్టి గెలవచ్చేమో. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక వర్గం అభిమానులు కూడా ఒకంత సంతోషపడ్డారు, ఆడకపోతేనే బాగుంటుంది, ఆడి అలాగే ఓడిపోతాం కదా మనం అనేటువంటి ఒక మాట. అవును ఆడితే అలాగే ఓడిపోతాం. మొన్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఆస్ట్రేలియా కప్ సందర్భంగా రైవల్రీ ఎలా అవుతుంది, ఆడిన ప్రతి మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇది జస్ట్ సాధారణ క్రికెట్ మ్యాచ్ మాత్రమే, రైవల్రీ ఏం లేదు, కేవలం మీడియా సృష్టి. సూర్యకుమార్ యాదవ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసేసి మాట్లాడాడు. అది ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే ఒకప్పుడు ఇజిమాముల్ హక్ సారథ్యంలో కానీ, మిస్బావుల్ హక్ సారథ్యంలో కానీ వాళ్ళు చాలా బలంగా కనపడేవాళ్ళు. షోయబ్ మాలిక్ ఉన్నప్పుడు కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు, యూనిస్ ఖాన్ కానీ, షోయబ్ మాలిక్ కానీ, వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా బలంగా కనపడేవాళ్ళు. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వీళ్ళందరూ. కానీ క్రమంగా వాళ్ళ జట్టు బలహీన పడుతూ వస్తుంది. బంగ్లాదేశ్ తో పోటీగా వాళ్ళు బలహీన పడిపోతూ వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి ఇంకా బలంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్ళు బహుశా పాకిస్తాన్ జట్లు ఎవరు లేరు. రషీద్ ఖాన్ చూసుకున్నా, నబీ చూసుకున్నా, క్రింజ్ టీం కింద చూడొచ్చు అంటారా వాళ్ళని? ఏ టీం అంటారు? క్రింజ్ టీం కింద ఇప్పుడు మన జింబాబ్వే ఎలా ఉంటుందో, ఐర్లాండ్ ఎలా ఉంటుందో, స్కాట్లాండ్ ఎలా ఉంటుందో, లేదా ఒమన్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఇటలీ ఎలా ఉంటుందో, లేదంటే యుఎస్ జట్టు ఎలా ఉంటుందో అలా. యుఎస్ కూడా గత వరల్డ్ కప్ లో యుఎస్ కూడా పాకిస్తాన్ మీద గెలిచినటువంటి రికార్డు ఉంది కదా, దానికి కూడా. అదే చెప్తున్నాను కదా, వీళ్ళు క్రమంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇటువంటి చేష్టలతోనే వీళ్ళు క్రమంగా, అంటే వాళ్ళ జట్టుకు వచ్చే ఆదాయం కోల్పోతున్నారు, ఆటగాళ్ళకి వచ్చే ప్రయోజనాలు. ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు ఐపీఎల్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళకి వచ్చే ప్రయోజనాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎంతో కొంత వస్తాయి కదా. ఇప్పుడు మహమ్మద్ అమీర్ కానీ, లేదా మరి కొంతమంది బౌలర్ షాహీన్ అఫ్రీది కానీ, ఇలాంటి బౌలర్లు ఉన్నారు ఉపకరణ పరిస్థితులకు అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చేది. ఆ దేశ రాజకీయ పరిస్థితుల కారణంగా దేశం సంగనాగిపోయింది. ఇప్పుడు ఇటువంటి చర్యల కారణంగా వాళ్ళ దేశ క్రికెట్ బోర్డు కూడా నాశనం అయిపోతుంది. రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ, శ్రీలంక కానీ వాళ్ళ దేశంలో ఎంతో కొంత పర్యటిస్తున్నారు. రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు ఇస్లామాబాద్ కాసేపు క్రితం బాంబు పేలుడు కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ దేశంలో కొంత అంటే ఉద్రిక్త వాతావరణం కానీ, ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో కానీ, లేదంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేటువంటి తలనొప్పులు కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో క్రికెట్ కూడా జరిగే పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లోనే ఇంకా తాలిబాన్ ప్రభుత్వం క్రికెట్ కి సహకరిస్తుంది ముందు నుంచి కూడా. వాళ్ళు తాలిబాన్ ప్రభుత్వంలోకి రాకముందు కూడా వాళ్ళు క్రికెట్ సహకరించారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇటువంటి చర్యలు చేస్తే ఆ దేశంలో నుంచి కూడా వాళ్ళకి మద్దతు రాదు. ఆ దేశ పరువు అనేది గంగలో కలిసిపోవడం అనేది కానీ, ఇప్పటికే భారత్ తో జరుగుతున్నటువంటి చర్యలు కానీ, లేకపోతే టర్కీతో చేస్తున్నటువంటి అనవసరపు స్నేహం కానీ, ఇవన్నీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ దేశం పరువు తీసే. ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే ఫైనల్ ఏం చెప్తారు మీరు? వాళ్ళు మ్యాచ్ ఆడటం ఏకైక మార్గం. లేదంటే వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఐసీసీ ఇచ్చేటువంటి పరిహారాలు కానీ, లేదంటే ఇప్పుడు ఆ దేశానికి వచ్చేటువంటి క్రికెట్ బోర్డుకి వచ్చే ఆదాయం అన్ని కూడా ఇప్పుడు దాదాపుగా వాళ్ళు 1000 కోట్లకు పై. ఇప్పుడు శ్రీలంక కనుక వాళ్ళ గట్టిగా డిమాండ్ చేసి, లేదంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలిగి వాళ్ళకి కనుక భారత్ సపోర్ట్ చేసింది అనుకో,
లేదా ఐసీసీ సపోర్ట్ చేసింది అనుకో, ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కానీ అందులో 600 కోట్లని ఖచ్చితంగా కట్టాలి. అంటే దాదాపు వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు నష్టం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 1000 కోట్లు నష్టపోవడం అంటే ఆ దేశంలో క్రికెట్ ఆడకుండా ఉండటమే మంచిది. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆడటమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు కానీ ఆటగాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళ ఆటగాళ్ళ అభిమాతం కూడా భారత్ ఆడాలనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ భారత్ ఆడాలనే కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆడటమే వాళ్ళ ముందున్నటువంటి ప్రత్యామ్నాయం. అంటే పాకిస్తాన్కి దిగిపోయిందంటారా మత్తు? ఖచ్చితంగా ఇప్పుడు శ్రీలంక ఇంకో 2-3 లేఖలు రాస్తే 4-5 రోజుల్లో ఖచ్చితంగా దిగిపోతుంది. అప్పుడు పాకిస్తాన్ ప్రధాని వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రభుత్వానికే దిక్కు లేక మొన్న కూడా ఒక కామెంట్ చేశాడు, మేము వెళ్ళి అంతర్జాతీయంగా అప్పులు అడుక్కుంటే మాకు సిగ్గుగా ఉందని. ఇప్పుడు అలాగే ఐసీసీ వద్ద లేదంటే ఇంకో దేశ క్రికెట్ బోర్డు వద్ద వీళ్ళు వచ్చి అప్పులు అడుక్కునేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఆడాలి. ఆ మత్తు కాదు, వాళ్ళకి పొగరు దిగే విధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా వ్యవహరిస్తే మంచిది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. రైట్, ఇక టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవడానికి సంబంధించి పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది ఆతిథ్య శ్రీలంక బోర్డు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. భారత్తో మ్యాచ్ రద్దు వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని కూడా శ్రీలంక చెప్తోంది. మ్యాచ్ రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదని కూడా లంక బోర్డు వాదిస్తోంది. టూరిజం, హోటల్స్, స్టేడియం రెవెన్యూ, స్పాన్సర్షిప్, యాడ్స్ సహా పలు కారణాలతో రెవెన్యూ దెబ్బతింటుందని కూడా లంక బోర్డు చెప్తోంది. అసలే అతలాకుతలమైనటువంటి శ్రీలంక ఆర్థిక పరిస్థితిని ఈ వరల్డ్ కప్ ఎంతో కొంత మెరుగుపరుస్తుందని ఆశాభావాన్ని అయితే లంక ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ తమ దేశంలో జరుగుతోంది అని అంటే ఆర్థిక పరంగా కూడా ఎంతో ఊరటనిచ్చేటువంటి అంశంగా కూడా ముందు భావించినటువంటి సిచ్యువేషన్. కానీ పాక్ నిర్ణయంతో మొత్తం 700 కోట్ల రూపాయల నష్టం అని కూడా ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు దీనికి సంబంధించి ఏ శాఖల్లో ఎంతెంత మాకు రెవెన్యూ నష్టపోతామనే డీటెయిల్డ్గా కూడా పాకిస్తాన్కి వివరించినటువంటి పరిస్థితి ఉంది. తమ నష్టానికి పరిహారం చెల్లించాలంటూ కూడా ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ముందున్నటువంటి ఏకైక మార్గం మ్యాచ్ ఆడటం మాత్రమే, లేదా 700 కోట్ల రూపాయలు కట్టాలి అనేటువంటి మాట. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ 700 కోట్లు కాదు కదా, 7 కోట్ల రూపాయలు, కనీసం 7 రూపాయలు కూడా కట్టేటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేదని కూడా ఆ దేశంలో ఉన్నటువంటి అభిమానులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.